ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు ఇవాళ వాళ్ళు అక్కడ పర్ఫామ్ చేయలేకపోతున్నారు. దానికి పోలీసుల్ని బ్లేమ్ చేయడం ఎందుకు? ఓటమికి కారణాలు ఎత్తుక్కోవడం కాదా ఇది? మరి మా రామ్ గోపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు కదా, మా లీడరే కదా, మా ఎమ్మెల్సీ కదా, మా లీడర్లను కూడా డిటైన్ చేశారు కదా. ఇది సహజం. లా అండ్ ఆర్డర్ కోసం పోలీసులు ఇరు పక్షాలని డిటైన్ చేస్తారు. ఎవరు ఓటేయాలో వాళ్ళని మాత్రమే వెళ్లి ఓటేసేటువంటి పరిస్థితి పెడతారు తప్ప ఇంకా బియాండ్ దట్ పోలీసులు ఏమీ పాత్ర చేయలేదు కదా అక్కడ. అంటే మీరు మొన్నటిదాకా అదొక శత్రు దుర్భేద్యమైనటువంటి అన్నట్టుగా అక్కడికి ఎవరు పోలీసులు కానీ, ఎందుకనంటే మనం బాబాయ్ కేసులో చూసాం పోలీసులు ఏ రకంగా వ్యవహరించేలా చేశారు అనేటువంటిది. ఇవాళ మొదటిసారి పోలీసులు పోలీసింగ్ చేస్తున్నారు అక్కడ. అది మీకు నచ్చట్లేదు, కానీ ప్రజలకు నచ్చుతుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నచ్చుతా ఉంది. స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. ఈ రాష్ట్రం ఎట్లా అయితే స్వేచ్ఛగా ఉందో పులివెందల్లో కూడా స్వేచ్ఛా వాయువులు ప్రజలు పీల్చుకుంటున్నారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, పండగ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మధ్యలో హాట్ లైన్ నడుస్తుంది చంద్రబాబు గారిది. అందుకే ఆంధ్రప్రదేశ్ లో గత ఎలక్షన్స్ గురించి మాట్లాడలేదని జగన్మోహన్ రెడ్డి మాణిక్య ఠాకూర్ కూడా మాట్లాడలేదు. ఇక్కడ ఏ సబ్జెక్ట్ గురించి? ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అన్ని విషయాల మీద ఏ విషయం కాదు, దొంగ ఓట్ల గురించి రాహుల్ గాంధీతో తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లాంటి ఆలోచనలు వస్తాయో నాకు నవ్వు వస్తుంది. అరే, భారతదేశంలో ఓట్ల చోరీ, దొంగ ఓట్లకి మూలం ఎక్కడయ్యా? కేర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ కదా, జగన్మోహన్ రెడ్డి కదా. 5 ఏళ్లలో నువ్వు చేసినటువంటి అరాచకాలకు చివరికి ఏం జరిగింది? మా ఉరవకొండలోనే మొదలైంది కదా. 10,000 ఓట్లను తొలగించాలని మీరు పిటిషన్ పెట్టలేదా? తొలగించింది సిద్ధం కాదా? దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఓ కార్యదర్శి వచ్చి బిఎల్ఓలకు సస్పెండ్ చేసి తర్వాత 2 జెడ్పీసీఈఓల్ని సస్పెండ్ చేసింది మర్చిపోయారా? విశాఖపట్నం మర్చిపోయారా? మా పర్చూరు మర్చిపోయారా? తిరుపతి మర్చిపోయారా? దొంగ ఓట్లు, దొంగ ఓట్లకి, ఓట్ల చోరీకి, ఓట్ల తొలగింపుకి పునాదులు మీరే. ఇంక రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడు పాపం? ఆయన లేని సబ్జెక్టు, ఆ సబ్జెక్టుకి కర్త కర్మ క్రియ మీరే. ఈ సంవత్సరంలో ఒక ఓటు పెరిగిందో ఒక ఓటు తగ్గిందో మేమైతే చూసుకునే పరిస్థితిలో లేం. ఎందుకంటే మేము ప్రజల్ని నమ్ముకున్నాం, ఈ దొంగ ఓట్ల కార్యక్రమాన్ని నమ్ముకోలేదు. మేము ప్రజల్ని నమ్ముకున్నాం, మీరేమో దొంగ ఓట్ల కార్యక్రమాన్ని నమ్ముకున్నారు. ఎన్నికల సంఘంలో చావు దెబ్బతిన్నారు. గతంలో 2 ఆఫీసర్లను సస్పెండ్ చేసింది. ఈ రోజు వరకు కూడా వాళ్ళకి పోస్టింగ్లు లేవు. మేమే అయ్యా కనికరించండి, ఇంకేదో తప్పులు చేశారు, అయిపోయింది, బుద్ధి వచ్చి ఉంటుందిలే, 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిందని చెప్పాల్సిన పరిస్థితికి మేమే వచ్చాం. దొంగ ఓట్లకి దేశంలో మూలం ఎవరు అనంటే మీరు. బహుశా మీరే హాట్ లైన్ లో రాహుల్ గాంధీకి నేర్పించినట్టున్నారు. నేను ఇక్కడ చేశాను, కాకపోతే కొంచెం తెలుగుదేశం పార్టీ యాక్టివ్గా ఉండడంతో ఫెయిల్ అయింది, అక్కడ కూడా జరుగుతున్నాయి చూసుకో, వాళ్ళు చేస్తుంటారు అనేటువంటిది ఏదో నేర్పించినట్టున్నావు తప్ప మాకెవ్వరితోనూ ఉండాల్సిన పని లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో బలమైన భాగస్వామిగా ఉన్నాం, నమ్మకమైన భాగస్వామిగా ఉన్నాం. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ కూడా బ్రహ్మాండమైనటువంటి సపోర్ట్ చేస్తా ఉంది. కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల మీద వచ్చినటువంటి పార్టీ మాది. దానికి ఇంత డొంక తిరుగుడు ఎందుకయ్యా రేవంత్ రెడ్డి గారు? అవును, ఆయన ఈ వాజ్ ఏ పార్టీ మెంబర్ ఒకప్పుడు. మరి మీరు కేసీఆర్ గారు మీరు అవ్యాజ్యమైన ప్రేమలు కనపరుచుకున్నారు కదా. మీ కౌగిలింతలు ఏమైపోయినాయి? మీ ప్రేమలు ఏమైపోయినాయి? మీ లావాదేవీలు ఏమైపోయినాయి? ఎన్నికల్లో ఒకరికొకరు